హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణలోని ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో టీడీపీ పాత కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో ఏపీతో పాటు తెలంగాణకు కొత్త కమిటీలు వేస్తారని తెలుస్తోంది. కమిటీ వేశాకే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని నేతలకు తెలిపారు చంద్రబాబు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పురోగతి, స్థానిక సంస్థల ఎన్నికలపైన నాయకులతో చర్చించారు. డీటెయిల్స్ ఎన్టీఆర్ భవన్ నుంచి లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, చంద్రబాబు టూర్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఒక గంట పాటు చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నాయకులతో పాటు కొంతమంది ముఖ్య నాయకుల్ని కలవడం అనేది జరిగింది. ఒక గంట పాటు చర్చించిన తర్వాత మళ్ళీ మీడియా దగ్గరికి కూడా రావడం జరిగింది. ఈ గంట చర్చలో భాగంగా చెప్పుకోవాలంటే కనుక ఏవైతే టీడీపీకి సంబంధించిన పాత కమిటీలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే టీడీపీకి అధ్యక్షుడు కూడా లేకపోవడంతో అధ్యక్షుడి మీద కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇన్ఫర్మేషన్ ఇది బీసీకి సంబంధించిన నాయకుడిని అధ్యక్షుడిగా కూడా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ సమావేశం అనేది మాత్రం తెలంగాణలో మరోసారి టీడీపీని బలోపేతం చేసే విధంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే లాస్ట్ ఎలక్షన్స్లో అంటే తెలంగాణలో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో కొంతవరకు ఇప్పటికే లాస్ట్ 15 years నుంచి కూడా ఓటు బ్యాంక్ అనేది ఇతర పార్టీలకు మళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈసారి లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయకపోవడంతో అది కూడా అంటే పోటీ చేస్తేనే పార్టీ ఉన్నట్లుగా ప్రజలు భావిస్తుంటారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఆ లోకల్ బాడీ సమావేశాలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా పార్టీ పోటీ చేయాలి అని చెప్పి టీడీపీ నాయకులంతా కూడా బలంగా బాబుకి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా బాబు మాట వల్లే టీడీపీ అంటే తెలంగాణలో పోటీ చేయకపోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో పార్టీ పోటీ చేస్తేనే పార్టీ బతికి ఉన్నట్లు, అలాగే పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులందరికీ కూడా ఆ మేలు జరుగుతుంది అని చెప్పి టీడీపీ నాయకులంతా కూడా చాలా బలంగా చెప్పారు. ఇందులో అందుకనే చంద్రబాబు ఇందాక మీడియా అడిగిన ఒక 4-5 క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్తూ ఆయన చాలా క్లారిటీగా మీ అంత ఫాస్ట్ గా మేము ఆలోచించలేకపోతున్నాం, ఏదైనా సరే ముందుగా ఆలోచించి ప్రతిదీ కూడా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాము అని కూడా చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే కనుక తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి మంచిగా వర్క్ చేస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే మరోసారి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాను అని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే మాత్రం టీడీపీకి సంబంధించి అంటే తెలంగాణలో టీడీపీ బతికి బట్ట కట్టాలి అనేది మాత్రం బాబు మాటల్లో చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ నే నమ్ముకుని ఈ పార్టీ ఈ మీటింగ్ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు ఎవ్రీ మంత్ ప్రతి శనివారం ఒక శనివారం మంత్ 4 శనివారాల్లో ఒక శనివారం వచ్చి ఖచ్చితంగా చంద్రబాబు ఇక్కడ ఉన్న నాయకులను కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే మాత్రం పార్టీ బలోపేతానికి బాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఏపీలో ఎలా అయితే కష్టపడి పనిచేశారో తెలంగాణలో కూడా టీడీపీ నాయకులు అలాగే ఇక్కడున్న కార్యకర్తలంతా కూడా అంతే కష్టపడి పనిచేస్తే మళ్ళీ పూర్వ వైభవం అనేది వస్తుంది అని చెప్పి కూడా బాబు చెప్పడం జరిగింది. సూర్య.